వందే మాత్రం. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బంగ్లాదేశ్ని చూస్తుంటే నాకు ఎందుకో పాకిస్తాన్ కంటే డేంజరస్గా తయారవుతుందేమో అనిపిస్తోంది. బంగ్లాదేశ్ మరోసారి ఉలిక్కి పడింది. భారతదేశాన్ని తీవ్రంగా విమర్శించిన షరీఫ్ ఉస్మాన్ హదీ మరణం తర్వాత ఢాకాలో హింస చెలరేగింది. నిరసనకారులు 2 వార్తాపత్రికల కార్యాలయాల్ని తగలబెట్టారు. భారత హై కమిషన్ని చుట్టుముట్టారు. కమిషన్ భవనంపై రాళ్లు రువ్వారు. భారత వ్యతిరేక నినాదాలు చేశారు. రాజకీయ అస్థిరతతో పోరాడుతున్న బంగ్లాదేశ్ భారతదేశానికి ఆందోళనకరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. భారత్ ఇప్పటికే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొంటుంది. తాజాగా బంగ్లాదేశ్ కూడా ఉగ్రవాదుల నియంత్రణలోకి వస్తే జైషే, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు ఎదగడం సులభం అవుతుంది. ఇది మన దేశానికి పెద్ద ముప్పుగా మారే అవకాశం లేకపోలేదు. ఇటీవల సంవత్సరాల్లో బంగ్లాదేశ్లో రాడికల్ ఇస్లామిక్ సంస్థల కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఇది భారత భద్రతా సంస్థలలో ఆందోళనను రేకెత్తిస్తుంది. సకాలంలో కఠినమైన చర్యలు తీసుకోకపోతే బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్తాన్ మాదిరిగానే ఉగ్రవాద నెట్వర్క్ను అభివృద్ధి చేయగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలు భారతదేశానికి వ్యతిరేకంగా స్థావరాన్ని ఏర్పరచుకుంటున్నాయనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు గతంలో బంగ్లాదేశ్ రాడికల్ గ్రూపులతో సంబంధాలు కొనసాగించాయని భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిచయాలు భారతదేశ తూర్పు ప్రాంతంలో అస్థిరత పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కూటమి బలపడితే భారత పశ్చిమ, తూర్పు భాగాల్లో ఉగ్రవాదం నుంచి ద్వంద్వ సవాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని నెలల క్రితం లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ బంగ్లాదేశ్లోని రాడికల్ సంస్థలతో చేతులు కలిపాయని ఒక నివేదిక పేర్కొంది. భారతీయ యువతను బ్రెయిన్ వాష్ చేయడం, రాడికల్ గా మార్చడం వారి లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ రాడికల్ సంస్థలు లష్కరే జైషే విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందడానికి సహాయం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ లో జమాత్ ఉల్ ముజాహిద్దీన్, బంగ్లాదేశ్ అన్సారుల్లా బంగ్లా టీం, హిబ్స్ ఉట్ తహ్రీర్ వంటి రాడికల్ సంస్థలు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ సంస్థలు గతంలో బాంబు దాడులు లక్ష్యంగా హత్యలు, రాడికల్ భావజానాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాయి. షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో కఠినమైన అణచివేత చర్యలు అమలు చేశారు. దీనివలన వారి నెట్వర్క్ బలహీనపడింది. అయితే ఇటీవల రాజకీయ అస్థిరత, పరిపాలనా నిర్లక్ష్యం మధ్య ఆ సంస్థలు మళ్లీ చురుకుగా మారవచ్చనే భయాలు ఉన్నాయి. భారత్కు ప్రధాన ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే బంగ్లాదేశ్తో ఉన్న పొడవైన సరిహద్దు ప్రాంతాలు. పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ సరిహద్దులు ఇప్పటికే అక్రమ చొరబాటు, అక్రమ రవాణా, నకిలీ కరెన్సీకి ప్రసిద్ధి చెందాయి. రాడికల్ సంస్థలు తిరుగు పుట్టుకొచ్చే అవకాశం ఇస్తే పాకిస్తాన్ విషయంలో లాగానే ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కదలిక, స్లీపర్ సెల్స్, ఆయుధ అక్రమ రవాణాకు మార్గంగా మారవచ్చు. ఈ ముప్పును అరికట్టడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలు భారత్ ఆలోచించాలి. లేకుంటే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సే, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.